హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. చాలా రోజులకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను మీషోలో రీసెల్లర్గా జాయిన్ అయ్యాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీషోలో సేల్ చేస్తున్నాను. నాకు ఓన్ బ్యూటీ పార్లర్ అండ్ లేడీస్ ఎంపోరియం ఉంది. లేడీస్ ఎంపోరియంలో ఉన్న ఐటమ్స్ మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేశా. అందులో ఈరోజు 2 ఆర్డర్స్ వచ్చినాయి. ఒకటి చంద్రహారం, ఒకటి కమ్మలు. ఈ వీడియోలో మీషో నుంచి వచ్చిన ఆర్డర్స్ ఎలా ప్యాకింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చిన ఆర్డర్ కమ్మలు హారం. ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవాలి. డ్యామేజ్ లేని పీసే ఫస్ట్ సేల్ చేయాలి, లేకపోతే రిటర్న్ వస్తే మనకు షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది. సో ఫస్ట్ మనం క్వాలిటీ చెక్ చేసుకొని మంచి ప్రోడక్ట్సే మీషోలో మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసుకోవాలి, మీషోలో సేల్ చేయాలి. అట్లయితేనే బెనిఫిట్, లేకపోతే మనం రిటర్న్ వస్తే మనమే లాస్లో ఉంటాం. ఫస్ట్ మనకు టేప్ కావాలి, తర్వాత బబుల్ ర్యాప్, ఒక బాక్స్ ఐటమ్ కావాలి. ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా కస్టమర్కి వెళ్ళేదాకా మన ప్రోడక్ట్ డ్యామేజ్ కాకపోతే కస్టమర్ రిటర్న్ పెట్టరు. సో మనకు ప్రోడక్ట్ సేఫ్గా పంపాలి. ఈ జ్యువెలరీ పంపడానికి ఫ్లిప్కార్ట్లో నేను ప్యాకింగ్ కవర్స్ ఆర్డర్ చేశాను. మీషోలో బార్కోడ్ కవర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడే నేను తీసుకోలేను. ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, తర్వాత మీషోలో బార్కోడ్ ఉన్న ప్యాకింగ్ కవర్స్ తీసుకుంటా. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ కాకుండా దానికి ప్లాస్టర్ చుట్టాలి. ఆ చుట్టిన తర్వాత మనం బాక్స్లో ప్యాకింగ్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్ కూడా బాక్స్ ఓపెన్ కాకుండా ప్లాస్టర్ చుట్టుకోవాలి. ఇలా వచ్చిన మనకు ఆర్డర్స్ని టేప్తో చుట్టి తర్వాత బబుల్ ర్యాప్స్లో పెట్టి దానికి ఒక బాక్స్ మనం డ్యామేజ్ కాకుండా ప్రోడక్ట్ కవర్లో అటు ఇటు కాకుండా మనం బాక్స్లో పెట్టి ప్లాస్టర్ వేయాలి. అలా 2 ప్రోడక్ట్స్కి మనం ఇలా బాక్స్లో ప్యాకింగ్ చేసుకోవాలి. మనం ప్రోడక్ట్స్ కన్ఫ్యూజ్ కాకుండా మనకు వచ్చిన ఆర్డర్ ప్రకారం 1, 2 అని నెంబర్స్ వేసుకుంటే ప్యాకింగ్ చేయంగా ఈజీ అవుతుంది. మనం ప్యాకింగ్ చేసుకున్న ఆర్డర్స్ని ఫస్ట్ మీషో యాప్లో యాక్సెప్ట్ చేశాక లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేబుల్ మనం జిరాక్స్ సెంటర్లో తీసుకొని మనం ప్యాక్ చేసే ముందు లేబుల్కి మనం ప్రోడక్ట్ సేమ్ పంపుతున్నామో క్రాక్స్ చెక్ చేసుకొని అందులో ప్యాకింగ్ చేయాలి, నేను చూపిస్తున్న వీడియో ప్రకారం. నెక్స్ట్ బుట్ట ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే లేబుల్ డౌన్లోడ్ చేశాక ఆ ప్రింట్ని అందులో పెట్టి ప్లాస్టర్ తీసి లోపల ప్రోడక్ట్ పెట్టి ప్యాక్ చేయాలి. మీకు మీషోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను రీసేలింగ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మీషోలో క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, లేబుల్ ఎలా డౌన్లోడ్ చేయాలి అన్న వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్యాకింగ్ చేసిన ఆర్డర్స్ని ఎవరు వచ్చి తీసుకుంటారు, ఎలా షిప్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీకు మీషో రీసేలింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి వీడియో చూసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. మీషో గురించి ఎలాంటి కంటెంట్ ఉన్నా నెక్స్ట్ వీడియోస్లో చూడండి.